దీవించినట్లుగా మరోసారి ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రభువా, దయవడైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి సూచిస్తున్నాం. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మేము బ్రతుకుదామని మీరు జ్ఞాపం చేసినందుకే స్తుతిస్తున్నాం. రొట్టె చేత మమ్మల్ని బ్రతికిస్తున్నారు, అంతకంటే నిత్యము నీ మాట చేతనే మమ్మల్ని జీవింప చేస్తున్నారు, అందుకొరకే స్తుతిస్తున్నాం. ప్రభువా, ఇదిగో నీ వాక్యాన్ని చదువుకున్నాము, సాయం చేయండి. ఆయా ప్రాంతాల నుంచి మేమందరం కలిసి నీ వాక్యం చుట్టూ రావడానికి ప్రభువా, మా ఆత్మల అక్కర ఎరిగిన వాడు జ్ఞాపం చేసుకుంటారని మమ్మల్ని దర్శించి దీవించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక చెడ్డ సమరయురాలితో మంచి సమరయుడుగా ఉన్న ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క సంభాషణ చాలా విశేషమైంది. ఆమెతో మాట్లాడుతున్న వరుసలో ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 2 ప్రధానమైన ఆధ్యాత్మిక సత్యాలను ప్రభు అక్కడ వెల్లడిపరిచాడు. ఏంటి అనంటే, ఒకటి జీవజలం అనే పాఠం, రెండవది లోక రక్షకుడు అనే పాఠం, లివింగ్ వాటర్ అండ్ సేవియర్ ఆఫ్ ది వరల్డ్. ఈ 2 ప్రధానమైన అంశాలు ఆమెను కదిలించినవి. ఆమెతో సంభాషణలో ఆమె రక్షకుని పొంది సంతృప్తి పొందినట్టుగా మనం చూడగలం. ఈ రోజు మన పాఠం కొరకై 16 నుండి 20 వచనాల వరకు చదువుకున్న ఈ చిన్న భాగంలో, గత పాఠంలో మనం ఈ నీళ్లు నేనిచ్చు నీళ్లు అన్న 2 ప్రధానమైన అంశాల్లో ఎంత తేడా ఉన్నదో ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. ఈ నీళ్లు నేనిచ్చు నీళ్లు. కానీ ఈ రోజు మన పాఠంలో 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ అంశానికి ప్రధానమైన భాగం పాపము పశ్చాత్తాపము. పాపము పశ్చాత్తాపము. జాగ్రత్తగా వినండి. 16 నుండి 20 వచనం వరకు పాపము పశ్చాత్తాపం. 16వ వచనంలో పాపం, 17, 18 వచనాల్లో పశ్చాత్తాపం, 19, 20 వచనాల్లో ఆమె ప్రక్కకు వెళ్ళిపోయింది. ఈ 3 ప్రధానమైన అంశాలు దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ భాగానికి పాపము పశ్చాత్తాపము. పాపమున్నది వాస్తవమే, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు, కానీ పశ్చాత్తాపపడాలి. చూడండి, యేసు ప్రభు వారు 16వ వచనంలో చాలా గంభీరమైన మాట చేత ఆమెను మాత్రమే కాదు, ఆమె మనస్సాక్షిని, ఆమె హృదయాన్ని కదిలిస్తున్నాడు. చూడండి 16వ వచనం, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పాను. చూసారా, ఇక్కడ అంతకు ముందు ఏమున్నది? 15వ వచనంలో, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుకు ఎంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. ఆమె ఏమడిగిందంటే, నాకు ఎంత బాధలు లేకుండా నాకు నీళ్లు దయచేయండి. ఆమె ప్రభు చెప్పే భాష, భావము ఆమెకు అర్థం కాలేదు. కానీ సింపుల్ గా ఆ బావి నీళ్లే అనుకొని, ఆ బావి నీళ్లు నాకు నీవేది ఇస్తానంటున్నావు కదా, దూరం రాకుండా అని అడిగింది. వెంటనే ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? నీ పెనిమిటిని పిలుచుకుని రమ్ము. ఇక్కడ నీటికి పెనిమిటికి సంబంధం ఏంటి? జీవజలం కావాలంటే పెనిమిటి అవసరం ఏంటి? నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము అంటున్నాడు. ఎస్, రక్షణ పొందుటకు ఆమెలో ఏం జరగాలో తెలుసా? వినండి, పెనిమిటి పాపానికి పటం. అందుకే యేసు ప్రభు వారు ఏ కార్యం చేయాలనుకున్నా సరే ఆయన ఒక క్రమంగా చేస్తాడు, రహస్యంగా చేయడైనా. ఆమెలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు, పశ్చాత్తాపం తీసుకురాబోతున్నాడు, అసలు పాపాన్ని గుర్తించేటట్టుగా తీసుకురాబోతున్నాడు. అందుకే నీటికి పెనిమిటి కదమ్మా, నీ పెనిమిటిని తీసుకొని రా, ఇంకెక్కువ నీళ్లు తీసుకెళ్తావని కాదు, నేల విషయం కాదు. అక్కడ నీటికి పెనిమిటికి సంబంధం లేదు, కానీ ఆమె జీవితానికి అదిగో ప్రభు చెప్పబోతున్నాడు. ఆయన ఏ కార్యం తనలో చేయబోతున్నా సరే ఆయన ఒకటే అన్నాడు, నీ పెనిమిటిని పిలుచుకురా అన్నాడు. పెనిమిటితో పని ఏంటి ఇక్కడ? ఎస్, ప్రభు ఏ కార్యం చేయాలనుకున్నా ఆయన క్రమంగా చేస్తాడు, బహిరంగ చేస్తాడు, ఆయన మర్యాదగా చేస్తాడు.
కదా. అందుకనే కొరింథీ కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 35వ వచనంలో పౌలు ఏమన్నాడు చూడండి. 14:30 చదువయ్యా. కొరింథీ మొదటి పత్రిక 14:30. ఇంట తమ భర్తలను అడగలేను, సంఘములో స్త్రీ మాట్లాడట అవమానము. చూడండి, మీరు ఏమైనా నేర్చుకోనవలసిన ఏంట భర్తను అడగవలను అన్నాడు. అక్కడ ప్రాపర్ గా చెప్పాడు పౌలు. ఆ భాగానికి ఏం పేరు పెట్టాడు? సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరుగుండి అన్నాడు. వారికి ఏమైనా భార్యలకు అవసరమైతే భర్తను అడగవలను అన్నాడు. ఇక్కడ చూడండి, ప్రభు కూడా నీ పెనిమిటిని పిలుచుకురా అన్నాడు ఆయన ఏం చేసిన. అందుకనే పేతురు కూడా ఒక మాట, దానికి మనం చదువుకోవాల్సిన బాధ్యత. చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు పెనిమిటిని కూడా జతపరిచాడంటే వారు దేంట్లో పాలిభాగస్తులు కావాలి. 3:7 పేతురు మొదటి పత్రిక 3:7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చూసారా, పురుషుడితో మాట్లాడుతూ పేతురు, జీవమును కృపావరణంలో మీ భార్యలు మీతో పాలివారు అనగా రక్షణ విషయంలో వారు మీతో పాలివారు. కాబట్టి వారికి ప్రమేయం లేకుండా ఏదో చేయడానికి ప్రభు ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ. చూడండి, కానీ ప్రధానంగా ప్రభు యొక్క విషయం ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, నీ పెనిమిటిని పిలుచుకుని రమ్ము అన్నాడండి. వినాలి, దీంట్లో ఒక 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె పెనిమిటిని పిలుచుకుని రమ్ము అన్నాడు అంటే పెనిమిటి పాపానికి పటంగా కనబడుతున్నాడు ఇక్కడ. నెంబర్ వన్ ఒకటి, తాను పాపినని ఒప్పుకున్నట్లుగా చేయబోతున్నాడు ప్రభువారు. చూసారా, తాను పాపినని ఒప్పుకోవాలి. నో కన్వర్షన్ వితౌట్ కన్విక్షన్. ఒప్పుకోలు లేకుండా జీవజలము దొరకదు. పాపాన్ని ఒప్పుకోకుండా రక్షణ దొరకదు. అందుకే ప్రభువారు అన్యులు అన్న మాట్లాడన్నా. సమీపంలో ఉండండి. మార్గము విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినట్లా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినట్లా ఆయన బహుగా క్షమించును. చూసారా, ఎందుకు పెనిమిటిని పిలుచుకొని రమ్మంటున్నాడు అంటే, నెంబర్ 1, తాను పాపినని ఒప్పుకోవాలి. రెండవది నిజమైన పశ్చాత్తాపం కలగాలి. తాను నిజమైన పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం అంటే తిరుగుట, తనకున్న ఆ పాపం వలన వచ్చిన సిగ్గు, దోషారోపణ, పాపపు గాయం ఆమెకు చూపిస్తున్నాడు ఆయన. దాని నుండి తిరగాలి. అందుకే నీ పెనిమిటిని పిలుచుకురానంటే వెంటనే తన పాపపు గాయాన్ని ప్రభు చూపాడు అక్కడ. నెంబర్ 3, మూడోది, తనను తాను ఒక్కసారి చూడాలి. అందుకే నీ పెనిమిటిని పిలుచుకొని రామంటున్నాడు. తనను తాను ఒక్కసారి చూడాలి. ఎందుకో తెలుసా, చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుంటారు కానీ ఇదిగో తనను తాను మరిచిపోయి జీవిస్తున్నారు చాలా మంది. వారు ఎలా జీవిస్తున్నారో, వారి జీవితం ఎలా కొనసాగుతుందో రహస్యంగా ఎవరికి తెలియకుండా ఎలా కొనసాగుతుందో వారికి తెలుసు. కానీ తనను తానుగా మరిచిపోయి జీవిస్తున్నారు కొంతమంది. వారు ఏ భారం మోస్తున్నారో, ఏ ప్రయాసలో ఉన్నారో, ఏ బరువులో వారి మీద ఉందో వారికి తెలియకుండానే వెళ్ళిపోతున్నారు, మోసుకుంటూ వెళుతున్నారు. అది వారికి తెలియాలి. అది ప్రభు యొక్క ఆలోచన.
మత్తయి సువార్త 11 అధ్యాయం 28, 28 వచ్చినాలు ఏమన్నాడు యేసుప్రభువారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. చాలా మంది అంటే అర్థం ఏంటి? నా యొద్దకు రండి అన్నాడంటే ఆల్రెడీ వారు మోసుకుంటూ వెళుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కాబట్టి అర్థం కావట్లేదు వాడికి. నా మీద బరువు ఉంది, నేను ప్రయాసపడుతున్నాను, నా మీద భారం ఉంది అని చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే ప్రభు ఇక్కడ నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము అన్నాడంటే తనను తాను ఒక్కసారి చూడాలి. లార్డ్ ఈజ్ మేకింగ్ హర్ టు సీ హర్ సెల్ఫ్. తనను తాను చూసుకోవాలి ఒక్కసారి, అయ్యో నేను ఎలా ఉన్నానని. ఎస్. నెంబర్ 4, 4వది, పాపము అనే సమస్యకు తప్పకుండా ఇక్కడ పరిష్కారం కావాలి. అందుకే నీ పెనిమిటిని పిలుచుకురా అన్నాడు ఆయన. పాపం అనే సమస్యకు పరిష్కారం కావాలి. రక్షించాలంటే, రక్షణ కావాలంటే, పాపం వలన మరణము, దీనికి ఖచ్చితంగా పరిష్కారం జరగాలి. పరిష్కారం జరగాలంటే పాపం వలన మరణం ఉంది. ఆ మరణానికి, ఆ సమస్యకు పరిష్కారం జరగాలని ప్రభు యొక్క ఆశ. అందుకే నేను పెనిమిటిని పిలుచుకురా అంటున్నాడు. 5వది, పాపములో మరణానికి రక్షకుడు అవసరమైనట్టుగా ఆమెను ఎరిగింప చేస్తున్నాడు. సమస్య అర్థమైతే పరిష్కారం అవసరం ఎరుగుతుంది. రోగం తెలియకపోతే డాక్టరు అవసరం లేదు ఎవరికైనా. ఆమె పాపంలో ఉంది, దాని పర్యవసనం ఫలితం మరణం ఉంది. ఎప్పుడైతే మరణం ఉందో, సమస్య ఉందని ఎరుగుతుందో, రక్షకుడు అవసరం అని తనకు ఎరగాలి. అందుకే నేను పెనిమిటిని పిలుచుకురా అంటున్నాడు ఆయన. సమస్య అర్థం అయితే చాలు, పరిష్కారము అవసరము ఎరుగునట్లుగా చేస్తున్నాడు ఆయన. అందుకే 6వది ఆయనను రక్షకునిగా నమ్మాలి. 22, 29 వచనాలు కూడా చదవయా. 22, 29 వచనాలు. 22, 29. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. 29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చాలు చూడండి. ఆమె వారి నమ్మకాలతో సంతృప్తి పొందాలనుకుంటుంది. కానీ ఇక్కడ ప్రభు చాలా తేటగా చెప్తున్నాడు, రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది అనగా రక్షకుడు యూదుల్లో నుంచి రావాలి. 29లో ఆమెకు అర్థమైపోయింది, ఈయన క్రీస్తు కాడా అన్నది. అంటే 6వది, ఆయనను రక్షకునిగా నమ్మాలి ఆమె. అందుకే నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము ఉంటున్నాడు. రక్షణ కావాలంటే ముఖ్యంగా ఈ భాగమంతటికి మనం ఏం పేరు చెప్పుకోవాలంటే, 1 పాపాన్ని ఒప్పుకోవాలి, 2 రక్షకుని ఎరగాలి, 3 రక్షకుని నమ్మాలి. అప్పుడే ఆయన ఎవరో అర్థమవుతుంది. అందుకే 16వ వచనంలో నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము అన్నాడు ఆయన. దానిలో ఉన్న భావం ప్రభువుకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని మళ్ళా చెప్తున్నాను, ఎందుకు నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము, ఈ నీళ్లు నాకు అయ్యా అని ఆమె అడిగితే ప్రభు పెనిమిటిని పిలుచుకురమ్మన్నాడు. ఎందుకంటే 1 తాను పాపినను ఒప్పుకోవాలి, తాను నిజమైన పశ్చాత్తాపం కలగాలి, తనను తాను ఒక్కసారి చూసుకోవాలి. పాపం అనే సమస్యకు తప్పకుండా పరిష్కారం కావాలి. అక్కడ పాపంలో మరణానికి రక్షకుడు అవసరమని ఆమె ఎరగాలి. చివరిగా ఆయన రక్షకునిగా ఆమె నమ్మాలి. ఒప్పుకోవడం, ఎరగటము, నమ్మటం అనేది జరిగినప్పుడే ఆమె జీవజలం అనే రక్షణ పొందగలదు. ఇక వెంటనే ఆమె సమాధానం చూడండి. 17-18. 17-18 ఏమంటుంది ఆమె? ఆ స్త్రీ 17-18 వచ్చింది. నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను. చూడండి, 17-18 వచనాల్లో పెనిమిటి లేడని చెప్పుడా సరియే, ఆమె పాపంలో ఉన్నదని కానీ ప్రభు స్పష్టంగా చెప్పాడు. చూడండి, చాలా సార్లు మనకి
ఈ 18 వచనంలో అర్థం కాదు. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనను. 5 పెనిమిట్లు ఉన్నారు అంటే ఒకవేళ ఒకరి తర్వాత ఒకరు చనిపోయారేమో, ఆమె మంచిదే, కుటుంబ జీవితంలో బాగానే ఉంది అనుకోవచ్చు. కానీ తర్వాత వాక్యం చూడండి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, నీ పెనిమిటి కాడు. దాన్ని బట్టే అర్థమవుతుంది ఆమె ఇంకా పాపంలోనే ఉన్నది అని. ఇక్కడ చూడండి, ప్రభువు ఆమె జీవితాన్ని ఎలా దర్శిస్తున్నాడో చూడండి. ఇట్ ఈస్ వెరీ వైజ్లీ హీఈస్ మూవింగ్. ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించే పర్సనల్ ఎవాంజలిజం, అసలు ప్రభువు నేర్పుతున్న ఆ మెథడ్స్, ఆ విధానాలు చూడండి ఎంత జ్ఞానయుక్తంగా ఉన్నాయో, ఎంత వివేకంగా ఉన్నాయో. ఆమె జీవితాన్ని ఎలా దర్శిస్తున్నాడు ప్రభు ఆమెను ఎలాగూ ఆమె జీవితాన్ని తాకాడు, దర్శించాడు, స్పందింప చేశాడు. హౌ లార్డ్ విజిటెడ్ దట్ ఉమెన్. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, ఆమె పాపంలో కొనసాగుతుంది. అసలు ఆ మాటలో, ఈ సంభాషణలో ప్రభు నీవు పాపంలో జీవిస్తున్నావమ్మా అని ప్రభు నోట ఒక్క మాట కూడా రాలేదే. కానీ నువ్వు పెనిమిటి లేడని చెప్పిన మాట సరేనమ్మా, కానీ 5 పెనిమిట్లు ఉన్నారు. చూడండి, ఆ మాట మన భాషలో రకరకాలుగా చెప్పుకోవచ్చు కదా, అవతల వ్యక్తి గాయపడాలంటే. కానీ ప్రభు ఆమెను ఎలా దర్శిస్తున్నాడు చూడండి. ఈ 17-18 వచనాల్లో ప్రభు ఆమెను దర్శిస్తూ పశ్చాత్తాపం తీసుకొస్తున్నాడు ఆమెలో నుంచి. ఎందుకు ఏ మాట అన్నాడంటే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అంటే ఆమెలో నుంచి పశ్చాత్తాపం తీసుకొస్తున్నాడు ఆయన. 16వ వచనంలో పాపం గుర్తించేటట్టు చేశాడు. ఇప్పుడు 17-18 వచనాల్లో ఆమెలో నుంచి పశ్చాత్తాపం తీసుకొస్తున్నాడు. రెపెంటెన్స్, టర్నింగ్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు ఎలా తిరగాలో ప్రభు ఎంత చాకచక్యంగా, వివేకంగా ఆమె జీవితాన్ని దర్శిస్తున్నాడు. ఈ 17-18 వచనాల్లో 7 మాటలు మనం గమనించాలి. నెంబర్ వన్ ఎలా ప్రభు దర్శిస్తున్నాడు ఆమెను. నెంబర్ 1, ఆమె పాపాన్ని ఆమె చూచేటట్లుగా చేశాడు. ఆమె పాపాన్ని ఆమె చూచేటట్లుగా చేశాడు. అందుకే కదా చెప్పింది ఆమె. 29 వచ్చిన చదవయ్యా, ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఏమని? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి, ఈయన క్రీస్తుగాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. అంటే నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అంటే, ఎస్, ఆమె పాపాన్ని ఆమె చూచేటట్లుగా చేశాడు ఆయన. ఎందుకంటే అవర్ లార్డ్ నోస్ హర్. ఆమెను గురించి ప్రభువుకు తెలుసు. ప్రేస్ కూడా సోదరి, ప్రభు ఎలా దర్శిస్తున్నాడు చూడండి. ఆమె పాపాన్ని ఆమె చూచేటట్లుగా చేశాడు. ఏం తెలియదులే అనుకున్నట్టుగా ఉంది. నాకు పెనిమిటి లేడయ్యా అనడంతో అయిపోయింది అనుకుంది. కానీ ప్రభు అన్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు నీవాడు కాదు అంటే ప్రభు ఎలా దర్శిస్తున్నాడంటే, 1, ఆమె పాపాన్ని ఆమె చూచేటట్లుగా చేశాడు. 2, ఆమె పాపాన్ని ఆమె ఒప్పుకున్నట్లుగా చేశాడు కదా. ఎలా దర్శిస్తున్నాడు ప్రభు వారు అక్కడ? ఆమె నోటితోనే ఒప్పుకున్నట్లుగా చేస్తున్నాడు. నాకు పెనిమిటి లేడు. ఒప్పుకుందా లేదా? ఎస్, షీ కన్ఫెస్డ్ బిఫోర్ అవర్ లార్డ్. ప్రభు ముందు తను ఒప్పుకుంది. ఆయన అడగలేదే ఒప్పుకోమని. ఆమె పాపాన్ని ఆమె ఒప్పుకున్నట్లుగా చేశాడు. అది ఆయన దర్శించడం అంటే. ప్రభువు దర్శిస్తున్న కాలం, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనుట, ఆమెలో ఎంత పశ్చాత్తాపం ప్రారంభమైందో చూడండి. నెంబర్ 3, మూడవది, ఆమె పాపాన్ని గురించి ఆమెకు బాధ కలిగించేటట్లుగా కూడా మాట్లాడాడు ఆయన. అవును, పాపాన్ని గురించి బాధ కలగద్దా? ఒక బాధ, ఒక నొప్పి, ఒక వేదన కలగద్దా? 5 పెనిమిట్లు అనగానే బాధ కలగదా? ఖచ్చితంగా అవుతుంది. ఎస్, ఒక సరికానిది, చెడును తీసివేయాలంటే కత్తి పెట్టాలి. ఇక్కడ బాధే, నొప్పి, వేదన, దుఃఖం ఉంటది. అవును, ప్రభు ఇక్కడ ఆమెలో పశ్చాత్తాపం పుట్టించాలంటే ఆమె పాపాన్ని గురించి నొప్పి కలిగిస్తున్నాడు, బాధ కలిగిస్తున్నాడు. 5 పెనిమిట్లు అనగానే ఎంత బాధపడిపోయిందో. అవును, కొరింథీ 2వ పత్రిక
7వ అధ్యాయం చూడండి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం చదువయ్యా. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే పరలోక సంబంధమైన దుఃఖము లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చూడండి, యేసు ప్రభు వారు ఇక్కడ 2 రకాలైన దుఃఖాన్ని గురించి చెబుతున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమే కానీ ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖం ఉందా, అది మరణానికి తీసుకెళ్తుంది. కానీ ఎందుకు ప్రభువారు ఆమెకు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగించాడు, అక్కడ నొప్పి కలిగించాడు, బాధ కలిగించాడు, వేదన కలిగించాడు, పశ్చాత్తాపం కలిగింది ఆమెకు. ఆమె పాపాన్ని గురించి ఆమెకు బాధ కలిగించేటట్టు ప్రభు మాట్లాడాడు. ఎస్, కొన్నిసార్లు ఇక్కడే చూడండి ప్రభు ఎలా దర్శిస్తున్నాడు. పాపము పట్ల అసహ్యత, పాపం పట్ల బాధ, పాపం పట్ల వేదన కలక్కపోతే ఒప్పుకోరు. సోడా సోదరి. నెంబర్ 4, 4వది చూడండి. 4వది, ఆమెతో సరిగ్గా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆమెతో సరిగ్గా మాట్లాడుతున్నంటే పాజిటివ్ అప్రోచ్. సరైన రీతిగా ఆమెను సమీపిస్తున్నాడు, సరైన రీతిగా ఆమెను దర్శిస్తున్నాడు. అక్కడ వినండి, ఆయన భాష, ఆయన సంభాషణలో ఆమెతో మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా అసభ్యకరమైన పదజాలాలు రాలేదు. చూడండి, పరిశుద్ధుడైన ప్రభు ఆమెను ఎలా దర్శిస్తున్నాడు చూడండి. ఆమెను పాజిటివ్ గా అప్రోచ్ చేయడు. ఆయన సరిగ్గా మాట్లాడుతున్నాడు ఆమెతోటి. కొన్నిసార్లు మనం కొంతమందిని దర్శించినప్పుడు ఒక్క మాటతోనే వాళ్ళు మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు కదా. కానీ ప్రభు ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి, ఆమెతో సరిగ్గా మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ స్పీకింగ్ విత్ హర్ వెరీ పాజిటివ్లీ. ఎస్, మనం కూడా చాలా సార్లు యేసు ప్రభు వారే ఇంకొక సందర్భంలో కూడా ప్రభు మాట్లాడుతూ లూకాసు వార్తలో చూడండి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడితో మాట్లాడుతూ ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట నాకు గుర్తొచ్చింది. చూడండి, లూకాసు వార్తలోని ధర్మశాస్త్రోపదేశకుడితో ప్రభు మాట్లాడుతూ ఒక మాట చదువయ్యా. లూకాసు వార్త 8వ మనం చదువుదాం. చూడండి, లూకాసు వార్తలోనైనా మార్క్స్ వార్తలో గాని ఆ మాట ఒక వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ అన్నాడు. ఆయన చాలా చెప్పాడు. ఎస్, మార్క్స్ వార్త 12వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 32, 33, 34 వచ్చిన చదువయ్యా. ప్రభు ఎలా ఆ వ్యక్తిని దర్శించాడు చూడండి. అక్కడ కూడా మాట్లాడాడు. శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు అని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. 34 వచ్చిన అతడు వివేకముగా ఉత్తరమిచ్చితివని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడును చూడండి, ఆయన ఎవరంటే ఒక శాస్త్రి, ఇజ్ ఎ స్క్రైబ్. ధర్మశాస్త్రమును ఆమూలాగ్రంగా ఎరిగిన వాడు. ప్రభువుతో అంటున్నాడు, బోధకుడా నువ్వు బాగా చెప్పావయ్యా, నీవు ఆయన అద్వితీయుడు, ఆయన తప్ప ఎవరొకడు లేడు, నువ్వు చెప్పిన మాట వాస్తవమే అంటూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైన మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. అతను వివేకంగా ఉత్తరం ఇచ్చాడని ప్రభువుకి అర్థమైపోయింది. వెంటనే ప్రభు ఏమన్నాడు, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడా, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నావు అన్నాడా? దేవుని రాజ్యానికి దూరంగా లేవు అంటే చూడండి ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. నెగిటివ్ ని
అంటే నువ్వు దూరంగా ఉన్నావనే, అంటే అంత దూరంగా లేవని. మొత్తం బయటే ఉన్నాడు ఆయన, దేవుని రాజ్యానికి బయటే ఉన్నాడు. కానీ ప్రభు అంటాడు దూరంగా లేవు అంటే దగ్గరగానే ఉన్నావు కానీ లోపలికి రాలేదు ఇంకా అని ప్రభు యొక్క బోధ. ఇక్కడ కూడా ఆమెతో సరిగ్గా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రభు వారు ఇక్కడ కూడా సరిగ్గా మాట్లాడుతున్నాడు. నీ పెనిమిటి లేడిని నీవు చెప్పుట సరియే అన్నాడు. చూసారా పాజిటివ్ మాటలు? ఏమన్నాడు ప్రభు వారు అక్కడ? నాకు పెనిమిటి లేడిని నీవు చెప్పిన మాట సరియే అని ప్రభు అన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, సత్యమే చెప్పితివి. చూసారా? నువ్వు అబద్ధం చెప్పావు అంటే మాట్లాడిద్దాం, ఇంకా మాట్లాడదు. కానీ ప్రభు ఆమెతో సరిగ్గా మాట్లాడుతున్నాడు. నెంబర్ 5 ఆమె నీ పెనిమిటి లేడని చెప్పుడు మరీ సరిగానే ఉంది, కానీ ఇదిగో ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అన్నాడంటే ఏందో తెలుసా? 5వది ఆమె హృదయ స్థితిని ప్రాముఖ్యతను చెప్తున్నాడు. ఆమె హృదయ స్థితి యొక్క ప్రాముఖ్యతను ప్రభు చూపుతున్నాడు. అక్కడ నీటిని గురించి కాదు, ఇక్కడ నీకు కావలసిన నీళ్లు కాదు, బావిలో నీళ్లు సంగతి కాదు ప్రభు అక్కడ చెప్తుంది. ఆమె హృదయ స్థితిగతుల యొక్క ప్రాముఖ్యతను ప్రభు చూపాడు ఇక్కడ. ప్రియ సోదరా సోదరి, ఇప్పుడువాడు నీవాడు కాదు అంటే ఆమె హృదయ స్థితిని ఎంత ప్రాముఖ్యమైందో ప్రభు ఆమెను కదిలిస్తున్నాడు అక్కడ. 6వది ఆమె సంపూర్ణంగా ఎరిగిన వాడు ఆయన. ఆ 2 మాటల్లోనే ఆమె ఎంత తీసుకున్నాడు? సంపూర్ణవాడిని మనకు అర్థమవుతుంది. ఏదో కాస్తో కూస్తో తెలిసిందే కాదు, ఎవరో చెప్తే కాదు. ప్రియ సోదరా సోదరి, ప్రభు నిన్ను గురించి నన్ను గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడు కదా. ఇదే యోహాను సువార్తలో 5వ అధ్యాయం చూడయ్యా, 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. కోనేరు దగ్గర పడిపోయిన వాడి పరిస్థితి ప్రభు అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహు కాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ పడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అయ్యా, వాడు 38 సంవత్సరాల నుంచి కూడా పడిపోయి ఉన్నాడు. కానీ అక్కడ చూడండి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి he knows about his condition, how far long, ఎంత కాలం నుండి అతను ఉన్నాడో ప్రభువుకి ఎరుగును. ఈమెను సంపూర్ణంగా ఎరిగిన వాడాయి. ప్రియ సోదరా సోదరి, ఆయన మనను సగం ఎరిగిన వాడు కాదాయన, కొంత ఎరిగిన వాడు కాదాయన, నిన్ను గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడాయన. నా గురించి ఏం తెలుసండి ఆయనకి అంటాం కదా కొన్నిసార్లు కొంతమంది గురించి. నా గురించి ఒకరు తెలుసుకున్నాడు కానీ నా గురించి అసలు తెలుసుకోలేదు అంటుంటారు కొంతమంది, ఒకరి గురించి ఒకరు. కానీ వినండి, నీ గురించి నా గురించి ప్రభువు ఎదుట ఎవరు మాట్లాడటానికి లేదు. ఆయన సమస్తం ఎరిగిన వాడు. ఆయన కనబడిన సృష్టం ఏది లేదు అని చెప్పబడింది. ఆమెను సంపూర్ణంగా ఎరిగిన వాడు. ఇదే పశ్చాత్తాపం ఆమెలో కలిగించడానికి ప్రభు దర్శిస్తున్న విధానం. 7వది ఆమె పట్ల ఆయన భూలోక పరిచర్యలో ఒక సంకల్పం ఆయనకుంది. చూడండి, ఆమె పట్ల భూలోక పరిచర్యలో యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు భూమి మీద జీవించిన కాలంలో ఒకానొక సమయంలో ఆమెతో మాట్లాడతాడు ప్రభు. ఇదిగో ఇంత సమయం హెచ్చిస్తాడు ఆయన అనేది ఆయన నిత్య సంకల్పంలోనే ఒక ప్లాన్ ఉంది. ఎస్, ఆమెను ఎలా దర్శిస్తున్నాడు చూడండి. ఆయన లోకాన్ని దర్శించడానికి వచ్చాడు. ఆ వరుసలో ఆమెను కూడా నిన్ను కూడా దర్శిస్తున్నాడు, నన్ను కూడా దర్శిస్తున్నాడు.
ఆమె ఒక ప్రణాళిక, ఒక శ్రద్ధ ఆమె పట్ల ఆయనకున్నది. దారిలో ప్రభువు ఆమె కనబడింది, కానీ దేవుని ప్రణాళికలో నిన్ను గురించి కూడా ఆయనకు ఉంది. ఆయన డైరీలో, ఆయన షెడ్యూల్లో ఆమె ఉంది. నేను ఆయన సంకల్పంలో, ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. ఎంత విశేషమైన సమయం. ప్రభు ఆమె జీవితాన్ని ఎలా దర్శించాడంటే, 7 మాటలు చెప్పాను. ఆమె పాపాన్ని ఆమె చూసేటట్లుగా చేశాడు. 2, ఆమె పాపాన్ని ఆమె ఒప్పుకున్నట్టు, పాపాన్ని గురించి ఆమెలో సరిగ్గా మాట్లాడుతున్నారు. 5వది ఆమె 6వది ఆమె సంపూర్ణ 7వది పట్ల ప్రణాళిక. అంత సమస్త ఎరిగిన వాడు. 16వ వచనంలో పాపాన్ని 17, 18 ఆమె ఎలా దర్శించాడు. వెంటనే ఆమె చూడండి. అన్న మీ వాయిస్ క్లియర్ గా లేదన్న. అయ్యా ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది అన్న, ఇప్పుడు వినపడుతుంది. ఓకే, 19 అన్న. 19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్త అని గ్రహించుచున్నాను. చూడండి, నీవు ప్రవక్త అని గ్రహించుచున్నాను. ఆమె ఆయనతో మాట్లాడడం ప్రారంభించినప్పటి నుండి అనేక విషయాలు గ్రహిస్తూ వస్తాము. ఆమె ఆయనకు మరొక దశలో కదా. ఈ 19 వచ్చిన బట్టి మాట గ్రహించాలి. ఆమె గ్రహించులో 4-5 దశల్లో మొట్టమొదటిగా ఏముంది? ఆయన యూదుడు. 11వ వచనంలో అయ్యా అన. 12వ వచనంలో యాకోబు కంటే. ఇప్పుడు 19వ వచనంలో ఆమె ప్రభుత్వం గడుపుతున్న సమయంలో, ఆమె ప్రభుత్వం సోదరి దేవుని గురించి ఆయనను గ్రహించడం ఎంతగా కొంతమంది ఆయనను కొంతమంది గౌరవంగా మాట్లాడుతున్నారు, మరి కొంతమంది మరి కొంతమంది సంస్థగా తెలుసుకున్న ఇక్కడ విషయంలో గమనించారు. ఆమె మాట్లాడుకోవాలి ఆమెలో గ్రహించుటలో సోదరి నేను ప్రభువుతో ప్రభువును అనేక ప్రభువుని ఎలా ఎదుగుతుంది. కొంతమంది కొంతమంది రోగాలు, కొంతమందికి అవసరాలు, కానీ ఆయన కదా. నతనేలుతో నీవు ఇదే చూసావా? మనము ఆయన విజయవారంగా ఆమె ఆయన ఇక్కడ కొన్ని దశలు. ఒకటి గ్రహించుడులో ఎదుగుతున్నాయి. నెంబర్ 2 గ్రహించుడులో ఎరుగుట. ఇప్పుడు ఏం ఎరిగింది? గ్రహించుచున్నా ఆయన ప్రవక్త. ఎందుకు ప్రవక్త?
ప్రవక్తకి పరలోకానికి సమాచారం సంబంధించి ప్రవక్తలకు The person you have called is speaking to someone else. You can wait or... అన్నా, హలో అన్నా, మాట్లాడండి అన్న. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఓకేనయ్యా? ఓకే అన్న, ఓకే. రైట్, ఓకే. చూడండి, ఆమె గ్రహించుడులో ఎదుగుడు గమనిస్తాం. రెండవది, ఆమె గ్రహించుడులో ఎరుగుడు గమనిస్తాం. ఏమి ఎరిగింది? ఆయన ప్రవక్త అని గ్రహించింది. ఎందుకు అనంటే, ప్రవక్త అని ఎందుకు అన్నదంటే, ప్రవక్త అనగా దేవుని కొరకు మాట్లాడేవాడు, పరలోకానికి పరలోకంలో ఉన్న విషయాలు ఎరిగినవాడు. ఆమె ఆయనకు తెలుసు పరలోకానికి ప్రవక్తకు సంబంధం ఉంది అని తెలుసు. ఎందుకంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాశ్రమణ శ్రీ సీమోని ఎంట ప్రభువునడని ఎరిగి వచ్చింది. ఒకసారి చూడండి ఆ మాట. 7:39 చదువయ్యా. ఆ సీమోను కూడా అలానే అన్నాడు. చూడండి 7:39 లూకాసు వార్త. లూకాసు 7:39. ఆయనను పిలిచిన పరిసడైతే చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఈ పరిసయుడికి తెలుసు ప్రవక్త అంటే ఎవరన్నాడు ఈయన. ఎవరో ఎటువంటి వారో ఎరిగి ఉంటారు ప్రవక్తలు అంటే కదా. ఆయన అర్థం కూడా అదే, పరిసయుడు భావం అదే. అందుకే ప్రభుకి ఏం తెలియలేదేంటి అనుకున్నాడు ఆయన. ఇక్కడ ప్రభు మీద సందేహం వచ్చింది, కానీ ప్రభు వెంటనే అన్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. ప్రభుకి అర్థమైపోయింది. చూడండి, ఇక్కడ ఇంతవరకు అయితే ఆమె ఆయనను ప్రవక్త అని మాత్రమే ఎరుగుతుంది. ఒకవేళ ప్రవక్తగా మాత్రమే ఆమె యేసు ప్రభువుని ఎరిగితే ఆయన దైవత్వాన్ని ఆమె ఇంకా ఎరగలేదు, గుర్తించలేదు అని అర్థం. ఇక్కడ దేవుని కొరకు మాట్లాడేవాడు మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడని ఆమెకు తెలియదు. మూడోది, గ్రహించుటలో ఆగిపోయింది ఆమె. అంతవరకే అర్థమైపోయింది ఆమెకి. ఇంకా కొన్ని మాటలు చెప్పిన తర్వాత చివరిలో అర్థమైంది మరలా ఆయన నిజమైన మెస్సియా అని. ఈమె ఆయనను గ్రహించడంలో ముందుకు వెళ్ళింది, ఆగిపోలేదు అక్కడ. ఈ రోజు కూడా చాలా మంది యేసు ప్రభు వారిని ప్రవక్తగా మాత్రమే చూస్తున్నారు. ఇదిగో ఈమె ఇంతవరకే తెలుసుకొని ఆగిపోలేదు, ఆమెకు ముందుకెళ్ళింది. తర్వాత సాక్ష్యం ఇచ్చింది. ఏమని? మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన ఈ మనుషుని చూడుడి, ఈయన ప్రవక్త కాడా అన్నదా, క్రీస్తు కాడా అన్నదే? క్రీస్తు కాడా అన్నది, ప్రవక్త కాదా ఆయన. కానీ ఇప్పటి వరకు ప్రవక్తగా మాత్రమే తెలుసుకుంది. ఎంతవరకు మాత్రమే తెలుసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఆయన ప్రవక్త అనుకుంటున్నారు. వారిలో ప్రధానంగా ముస్లిం కేటగిరీలో ఉన్నవారు చాలా మంది యేసు ప్రభువుని ప్రవక్త అని మాత్రమే అనుకుంటున్నారు. యెహోవా సాక్షులు, ఇంకా రకరకాల కల్ట్స్ గ్రూప్స్, సరికాని రకరకాల దుర్బోధ శాఖల వారు కొంతమంది యేసు ప్రభువుని ఆ కొంతవరకే తెలుసుకుంటున్నారు, ఎంతవరకే ఆగిపోయారు. ఆయనను ఎలాగూ ఎంతవరకు ఎరుగుతున్నాం మనం? కొన్నిటి వరకే ఉన్నామా? అయితే ప్రవక్తను గ్రహిస్తున్నాము అన్న ఆమె వెంటనే టాపిక్ మార్చేసింది. చూడండి 20వ వచనం చదివయ్యా. 20వ వచనం వెంటనే ప్రక్కకు వెళ్ళిపోయింది. ఆమె ప్రక్కకు వెళ్ళిపోయింది. ఎస్, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను చాలు చూడండి, ఈ పర్వతం ముందు
మా పితరులు ఆరాధించారు గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేమును గాని మీరు చెప్తారు అని ఆయనతో చెప్పింది. ప్రభు పాపము, పశ్చాత్తాపము, రక్షణ ఆ విషయాలు జ్ఞాపం చేస్తుంటే ఆమె చివరికి ఇక నువ్వు ప్రవక్తవయ్యా అని అంటూ వెంటనే అంశాన్ని ప్రక్కకు తీసుకెళ్లిపోతా ఉంది. ఎస్, వినండి, చాలా సార్లు మనం ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నప్పుడు, ప్రభు మాటలు చెప్తున్నప్పుడు వారు చాలా విషయాలలో దాట వేస్తారు, మార్చి వేస్తారు. సమరీ స్త్రీ తనలోని పాపాన్ని గుర్తించేటట్లు చేశాడు గాని ఆమె ఆయనతో ఎలా స్పందిస్తుందో చూడండి. ఇక్కడ ఆమె 20 వచన ప్రకారం 3 రకాలుగా ఆమె ప్రక్కకు వెళ్ళిపోతుంది. నెంబర్ వన్ ఇది యోహాను సువార్త 3:20 చదవండి. ఇది యోహాను సువార్త 3:20. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగును వద్దకు రాడు. ప్రభువే చెప్పాడు, వారి క్రియలు కనబడకుండా ఉండాలని వాళ్ళు వెలుగులతో రారు, ప్రక్క వెళ్ళిపోతుంటారు, టాపిక్ మారుస్తుంటారు, అంశాన్ని మారుస్తుంటారు. వెంటనే ఏమంటుందయ్యా, నువ్వు ప్రవక్తవయ్యా, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధిస్తారు, ఎదురు కనపడుతుంది కదా గిరిజిము కొండ, ఆ పర్వతం మీద మేమందరం ఆరాధిస్తాం, మీరు వేరే పర్వతంలో ఆరాధిస్తారు అని ఆత్మరక్షణ విషయం నుండి ఆరాధనకు వెళ్ళిపోయింది ఆమె. ప్రభు వెలుగు వస్తుండగా దూరంగా ప్రక్క వెళ్ళిపోవడం ఆమె చేస్తున్న ప్రయత్నం. నెంబర్ 2, రెండవది ఆమె చేసింది, ఆమె మతాల మధ్య అంశాన్ని తెచ్చింది. ఇక్కడ చూసారా ఆమె ప్రక్క ఎట్ట వెళ్ళిపోయిందో? ఆమె మతాల మధ్య అంశాలు తెచ్చింది. మా పితరులు మీరు చెబుతారు, చూసారా, మాకు మీకు అనగా సమరయులు యూదులు, వారి మతం వేరు వీరి మతం వేరు అన్నట్టుగా చూపింది. అక్కడ సాధారణంగా తన పాపాన్ని గురించి ఆలోచించడం కంటే ఈరోజు చాలా మంది వారి పాపాన్ని గురించి, వారి జీవితాన్ని గురించి ఆలోచించే కంటే మతాల విషయాలు చర్చించడంలో చాలా మంది సులభంగా మాట్లాడతారు ఈ రోజుల్లో. అవునా కాదు? అసలు వాళ్ళు అటు వెళ్ళిపోయారంటే మాత్రం చాలా చెప్తారు, కానీ తన పాపాన్ని గురించి ఆలోచించడం చాలా మంది అక్కడ ఆలోచించలేకపోతున్నారు. నెంబర్ 3, మూడోది ఆమె స్థలాల ప్రాముఖ్యతను చెప్పింది. ఇక్కడ స్థలాల ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేసెస్. ఏమన్నది? ఈ పర్వతం ముందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు అన్నది. అంటే మాది గెరిజీము స్థలము, మీది యెరూషలేము స్థలము అనగా ఆమె స్థలాల ప్రాముఖ్యత చెప్పింది. ప్రభువు ఆమె రక్షణ గురించిన విషయం చెప్తుంటే ఆమె స్థలాల గురించి చెప్తుంది. ఒకడానికి యేసు గురించి చెప్తా ఉంటుంటే, అవును సార్, అవును విజయవాడలో గుణదలుగా జనం బాగా వస్తారు సార్ అన్నాడు ఒక ఆయన. అంటే మనం చెప్పే అంశాన్ని పక్కన పెట్టేశాడు. చూడండి, ఇక్కడ ఈమె కూడా గెరిజియం పర్వతము, యెరూషలేములో మందిరం, గిరిజిము కొండను గురించి సమరయులకు ఎన్నో గొప్పలు చెప్పడం ప్రారంభించింది. ఈమె గిరిజిం కొండ గురించి సమరయులు చాలా గొప్పలు చెప్పుకుంటారు. ఇక్కడ ఆ కొండ, వారి కొండ గురించి, ఆమె ఆ స్థలాన్ని గురించి గొప్పలు చెప్పడం ప్రారంభించింది. కానీ గొప్ప రక్షణను మర్చిపోయింది అక్కడ. ఈ సందర్భంలో గిరిజిము కొండ, సమరయులు కూడుకుంటున్న కొండ, ఈ పర్వతం అన్నదని ప్రభువుకి సమరయ స్త్రీ కనబడుతుంది, ఎదురు కనబడుతుంది గిరిజిము కొండ. అక్కడ సమరయులు కూడుకుంటారు. ఎందుకు గిరిజిము కొండకు ప్రాముఖ్యత ఉందో తెలుసా? నోవాహు ఓడ ఈ పర్వతం దగ్గరే ఉంది. నోవాహు ఓడ
ఈ పర్వతం దగ్గరే ఉందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. నోవాహు ఓడ ఎక్కడ నిలిచింది? అరారాతు కొండల మీద నిలిచింది. అరారాతు కొండల దగ్గరలో కొండలు అన్నాడు. అరారాతు కొండలు అంటే ఆ కొండల్లో ఒక చోట ఇది ఉందని అభిప్రాయం. అంత మాత్రమే కాదు, ఆనాడు ఇశ్రాయేలులకు ఆశ్రయపురాలను ఇచ్చాడు దేవుడు. వాటిలో ఒక ఆశ్రయపురం పేరేం పేరు? గిరిజీము. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో రాయబడింది. అంత మాత్రమే కాదు, మోషే ధర్మశాస్త్రాన్ని వినిపించిన ఒక కొండ యెహోషువ గ్రంథంలో 8వ అధ్యాయంలో గిరిజీము కొండే. 2 కొండల మధ్య జరిగింది అక్కడ. యెహోషువ గ్రంథం 8:33 చదివా ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 8:33. అప్పుడు ఇశ్రాయేలీయులు దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవల్లని పరదేశులేమి, వారిలో పుట్టిన వారేమి, ఇశ్రాయేలీలందరూ వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసం పోయి యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరిజీము కొండ ఎదుటను, సగం మంది ఏబాలు కొండ ఎదుట నిలువగా యెహోషువ. చూడండి, ఇక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు అందరికీ చదివి వినిపించాడు. అక్కడ 34, 39 కూడా చదివే, 35 కూడా చదివే, 2 వచనాలు కూడా చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుక విడిచిన మాట ఒక్కటియూ లేదు. చూడండి, మోషే యెహోషువ యొక్క నాయకత్వంలో జరిగినటువంటి కార్యం, మోషే ధర్మశాస్త్రం అక్కడ వినిపించబడటం చాలా విశేషమైంది. సగం మంది గిరిజము కొండెదుతున్నారు, మరి కొంతమంది ఏబాలు కొండెదుతున్నారు. అప్పుడు యెహోషువ మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివినిపించాడు, ఏది కూడా తగ్గిపోకుండా. అందుకే ఈ గిరిజము కొండకు వారి యొక్క ప్రాముఖ్యత చెప్పబడింది అక్కడ. ప్రియమైన సోదరి సోదరా, 20వ వచనంలో సమరీ స్త్రీ ప్రక్కకు వెళ్లిపోయింది, ప్రక్కకు అంశాన్ని మార్చింది. ఈ రాత్రి పాపము పశ్చాత్తాపము అనే అంశం చాలా స్పష్టంగా ప్రభు ఆమెను దర్శించిన విధానం మనం గమనిస్తూ వచ్చాం. 16వ వచనంలో పాపాన్ని గురించి ప్రభు జ్ఞాపం చేశాడు. 17, 18 వచనాల్లో పశ్చాత్తాపం ఏంటో ఆమెలో నుంచి తీసుకొచ్చాడు. 19, 20 వచనాల్లో ఆమె ప్రక్కకు వెళ్లిపోయింది, మార్చింది, వారి మధ్య మతాల మధ్య అంశం తెచ్చింది, అక్కడి స్థలాల ప్రాముఖ్యతను చెప్పింది, గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది, కానీ గొప్ప రక్షణ మర్చిపోయింది. అయితే ప్రభు ఆమె ఎప్పుడైతే ఆరాధన అంశం తీసుకొచ్చాడు, ఆ ఆరాధన అంశాన్ని 21వ వచనం నుంచి 24వ వచనం వరకు ఆరాధన అంశాన్ని ప్రభు చాలా క్షుణ్ణంగా చెప్పాడు. మనం వచ్చే క్లాసులో ఆరాధన అనే అంశాన్ని 21 నుంచి 24 వచనాల్లో ఆరాధన స్థలం, ఆరాధన సందేశం, ఆరాధన సమయం, ఆరాధన సత్యం అనే చాలా స్పష్టంగా ద ఎక్స్పోజిషన్ ఆఫ్ వర్షిప్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. అక్కడ తీసుకొచ్చినా సరే ప్రభు దానిలో నుంచి ఎన్నో అంశాలు ప్రభు అక్కడ నేర్పాడు. చివరికి ఆమెకు అర్థమైపోయింది, నే మెస్సియా అని ఎరిగింది. ప్రేమ సోదరి, రాత్రి వేళ పాపాన్ని గురించిన ఒప్పుకోలు లేకుండా పాప క్షమాపణ రాదు. అది రాత్రి మనం నేర్చుకున్న సత్యం. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పుడు నేను ప్రారంభంలోనే మీకు జ్ఞాపకం చేసినట్టుగా నో కన్వర్షన్ వితౌట్ కన్విక్షన్, ఒప్పుకోలు లేకుండా మార్పు లేదు. అలాంటి అనుభవం సమరీ స్త్రీ ద్వారా మనం నేర్చుకున్నాం. అలాగున్నాం మన సిద్ధం మనం ఒప్పుకోకుండా, మన సిద్ధం మనం పశ్చాత్తాపడకుండా, మన వైపు మనం ఒకసారి చూడకుండా మనలో మార్పు రావడానికి అవకాశం లేదు. ఆయన మార్చే దేవుడు. ఆయన
తన దగ్గర తీసుకొచ్చేవాడు ఆయన, పరిష్కరించేవాడు, అవసరాన్ని ఆయన తీర్చేవాడు ఆయన. ఈ రాత్రి అలాగున ప్రవక్త కంటే గొప్పవాడు ఆయన. ఆయన క్రీస్తు మెస్సియా అని ఎరిగితే ఎంత ఆశీర్వాదం. ఈ మాటలు ప్రభు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.